మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి హైదరాబాద్ రోడ్డు వై జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డు మూసివేయొద్దని స్థానికులు ఆందోళన చేపట్టారు. సర్వీస్ రోడ్డు మూసివేయడం వల్ల సుమారు 300 మంది రైతులు నిత్యం పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, సమీపంలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తూ గొలిపర్తి గ్రామానికి చెందిన రైతులు కేసీఆర్ కాలనీ వాసులు నిరసన తెలిపారు. సర్వీస్ రోడ్డు మూసివేసే పనులను వారు అడ్డుకున్నారు. అధికారులు స్పందించి హైవేపై బ్రిడ్జి నిర్మాణం చేసే వరకు సర్వీస్ రోడ్డు కొనసాగించాలని, బ్రిడ్జి నిర్మాణం చేసిన తర్వాతనే సర్వీస్ రోడ్డును మూసివేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రామాయంపేట మున్సిపాలిటీలో ఏదైతే బైపాస్ రోడ్ కాడ ఇబ్బందులు జరుగుతుందని చెప్పి ఎన్నో విధాలుగా ఎన్నో రోజుల నుంచి 4 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని మరియు ఎంపీ గారు, పాత ఎంపీ గారు మరి కొత్త ఎంపీ గారు కోరడం జరిగింది. దీనికి నిధులు శాంక్షన్ అని చెప్తూ దీన్ని పెండింగ్లో పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వానికి, ఎందుకంటే ఈరోజు కోమటిపల్లి రోడ్ కాడ కూడా మొన్న నిధులు శాంక్షన్ అయినాయని చెప్పి తెలిసింది. మరియు అదేవిధంగా అదే రోజు రామంపేట మున్సిపాలిటీ కూడా నిధులు శాంక్షన్ చేస్తే ఎంపీ గారికి అభినందనలు తెలుపడం జరుగుతుంది. దీనికి ఎందుకంటే ఏదో ఆద్య హోటల్ కోసం అని, ఆదాని కోసం అని, ఇదాని కోసం అని చెప్పి ఎవరో ఎక్స్పెక్ట్ చేసి కరెక్ట్ కాదు. ఎందుకంటే గొల్పర్తి గ్రామ ప్రజల యొక్క 350 ఎకరాల వరకు ఊరు రోడ్ అవతల ఉంది, వ్యవసాయ భూములు రోడ్డు ఇతలు ఉన్నాయి. కాబట్టి దానికి అప్రోచ్ రోడ్ ఏదైతే బేకరీ ఉందో, బేకరీ కాడ ఉన్న బ్రిడ్జు వాళ్ళు కక్షపూర్తికంగా 2 మీటర్లు పెట్టు, 2 మీటర్ల వెడల్పుతోటి 2 మీటర్ల ఎత్తుతోటి చేస్తున్నారు. అందుకే ఈరోజు బలరు కానీ గొల్లు కానీ ఓనికి కూడా ఛాన్స్ లేదు. వీళ్ళ యొక్క హైవే వాళ్ళ యొక్క నిర్లక్ష్యంతో దానిలో ఉన్న శాండ్రు కూడా తీయడానికి వాళ్ళకు వస్తలేదు. కానీ వచ్చి రైతులకు ఇబ్బంది గురయ్యేటట్టు ఈ రోడ్డు క్లోజ్ చేస్తాం. రోడ్డు క్లోజ్ చేస్తే ఈరోజు అయితే నేను ఒక రైతును, ఇటు బ్రిడ్జ్ లేకపోతే తవ్వు మాత్రం క్లోజ్ చేయొచ్చు. ఇటు రైతులే పోతారు. ఇటు మీ హోటళ్ళ విషయంలో కానీ మాకు ఇబ్బంది, రైతులు కానీ ఇబ్బంది పెట్టదు. ఇటు డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, 200 కుటుంబాలు ఉంటాయి. ఆడ వాళ్ళని ఎట్టుకోమంటారు, మమ్మల్ని ఎట్టుకోమంటారు. చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి బ్రిడ్జ్ లేకపోతే తవ్వనని మాత్రం క్లోజ్ చేయకూరి. ఎవరెవరో హోటల్ విషయంలో రొల్లి పెట్టుకుంటారు. హోటల్ విషయం మీ బిజినెస్ పెట్టుకుని రైతుల మీద రుద్దకండి. దయచేసి వీడియో ద్వారా మాకు రైతులకు మీరు తవ్వ బంద్ పెట్టలేదు. బ్రిడ్జ్ వేసినాక నువ్వు తవ్వ పోసుకో, ఏమైనా చేసుకో, అంతవరకు అంతవరకు. మాకు 200 ఎకరాల, ఒక్కొక్కలకు 10 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములకు మంది కైకిలో ఎట్లా పోతారు, ట్రాక్టర్ ఎట్లా పోతాయి. మేము తవ్వ బంద్ పెట్టినాక బ్రిడ్జి శివనూరికి కోట్లు కట్టి వేసినావు. శివనూరు ఎంత ఉన్నది, రామంపేట ఎంత ఉన్నది, రామంపేట పట్టించుకుంటలేదా? లీలాలు రేంజ్ చేస్తారు, రామంపేట లీలాలు రేంజ్ చేస్తారు. పెద్ద పెద్ద ఏకాలు ఉన్నాయి. ఇంత ముళ్ళు తీసుకుంటారు. మాకు బాధ ఏంటంటే ఇక్కడ ఒక 200 రైతులు ఉన్నారు. రైతుల బాధ అర్థం చేసుకొని మాకు ఇక్కడ ఒక బ్రిడ్జి కింద శాంక్షన్ చేసినట్టయితే మా రైతులకు ఎలాంటి బాధ ఉండదు. ఈ అడవి ఉన్నది, ఈ అడవిలకు కట్టెలు పోవాలన్నా మా గొల్పర్తి గ్రామస్తులే పోవాలి. వాళ్ళని ఇక్కడ చనిపోతే కూడా శవాలు తీసుకుపోయే శాసన మాటిక కూడా ఇక్కడనే ఉంది, డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడనే ఉన్నది. దాన్ని అందరూ అర్థం చేసుకొని ఎవడో దీన్ని కంప్లైంట్ చేసింది అని చెప్పి మాకు రైతుల మీద కొట్టకండి. రైతుల బాధ అర్థం చేసుకొని బ్రిడ్జి చేసేదాకా మాత్రం మాకు యథావిధిగా తవ్వ నడిపేయాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం.